ఆకాశంలో నెలవంక కనిపించింది. రంజాన్ ఉపవాసాలు ఇవాల్టి నుంచి షురూ అయ్యాయి. నెల రోజుల పాటు నిష్ఠగా రోజా ఉంటారు ముస్లింలు. అసలు రంజాన్ పండుగ సందేశం ఏంటి? ఉపవాసాల పరమార్థం ఏంటి? వాచ్ ది స్టోరీ. రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రామదాన్ 9వ నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురానే షరీఫ్ భూమిపై అవతరించింది. రంజాన్ నెలంతా ముస్లింలు ఉపవాసాలుంటారు. సూర్యోదయానికి ముందే భోజనాన్ని ముగిస్తారు. దీన్నే సహర్ అంటారు. అంటే ఇక ఆ రోజుకు ఉపవాసం షురు అన్నమాట. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. దీక్షను విరమించిన తరువాత ఆహారం తీసుకుంటారు. దీన్నే ఇఫ్తార్ అంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే దాదాపు 13 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోరు. ఆహారమే కాదు, చుక్క నీళ్లు కూడా తాగరు. రంజాన్ ఉపవాసాల్లో అంతర్లీనంగా హెల్త్ కు సంబంధించిన ఎన్నో అంశాలున్నాయి. ఆకలిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. మనిషిలో కోపం తగ్గుతుంది. సహనం పెరుగుతుంది. ఎక్కువసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండటం వల్ల చెడ్డ పనులకు దూరంగా ఉంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా దానం చేయాల్సి ఉంటుంది. దీన్నే జకాత్ అంటారు. అయితే ఇది సంపన్నులకే పరిమితం. రంజాన్ పండుగలో మరో ఇంపార్టెంట్ అంశం ఫిత్రా. ఇది కూడా జకాత్ లాంటిదే. అయితే సంపన్నులే కాదు, మధ్యతరగతి వాళ్లు కూడా ఫిత్రా ఇవ్వాల్సి ఉంటుంది. 2.5 కిలోలకు తక్కువ కాకుండా గోధుమలు లేదా అందుకు సమానమైన ఇతర ఆహార ధాన్యాలు లేదా డబ్బును తన తరపున లేదా కుటుంబ సభ్యుల తరపున ఫిత్రా కింద పేదలకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. రంజాన్ నెలంతా దివ్య ఖురాన్ చదువుతారు. అల్లాహ్ను స్మరిస్తారు. నిష్ఠగా దీక్షగా ఉపవాసం పాటిస్తారు. సాధ్యమైనంత సమయం దైవ చింతనలోనే గడుపుతారు. రంజాన్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది హలీం. రంజాన్ నెలంతా రాష్ట్రంలో ఎటు చూసినా హలీం సెంటర్లే కనిపిస్తాయి. రోజంతా రోజా ఉన్నవాళ్లు సాయంత్రం అయ్యేసరికి డీలా పడతారు. ఇలా డీలా పడ్డవాళ్లు ఈవినింగ్ కాగానే హలీం సెంటర్ల దగ్గరకు వెళ్తారు. హలీం తిని యాక్టివ్ అవుతారు. ముస్లింలే కాదు, అన్ని మతాల వాళ్లు సాయంత్రం అవగానే ఘుమఘుమలాడే టేస్టీ ఫుడ్ హలీంను ఎంతో ఇష్టంగా తింటారు. రంజాన్ నెలలో చివరి వారమంతా షాపింగ్కే సరిపోతుంది. డబ్బులున్న వాళ్లే కాదు, పేదవాళ్లు కూడా తమకున్నంతలో కొత్త బట్టలు, ఇళ్లల్లోకి కొత్త వస్తువులు కొనుక్కుంటారు. చివరి వారంలో జరిగే రంజాన్ షాపింగ్ తో రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీ జిగేల్మంటుంది. నెల రోజుల తర్వాత నెల పొడుపు కనిపిస్తే ఉపవాసాలు విరమించి పండగ చేసుకుంటారు. పండగ రోజు చుట్టాలను, దోస్తుల్ని ఇళ్లకు ఆహ్వానిస్తారు. సేమియా, షీర్ కుర్మా వంటి ఫుడ్ ఐటమ్స్ తో నోరు తీపి చేస్తారు. రంజాన్ ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు.